యెహోషువ మరి దేవుడు ఎందుకు యెహోషువని ఏర్పరచుకున్నాడు అంటే, యెహోషువ ఎవరంటే సోల్జర్ ఆఫ్ గాడ్ అని యెహోషువకి ఒక పెద్ద బిరుదు ఉంది. యెహోషువ ఎవరంటే జాషువా వాజ్ ద సోల్జర్ ఆఫ్ ద లార్డ్ అండ్ సక్సెసర్ ఆఫ్ మోజెస్. దేవుని బిడ్డలారా, యెహోషువకి మొదటి పేరు ఏంటి చెప్పండి? హోషేయ. కానీ తనకి దేవుడు ఎలా మార్చాడు పేరు? యెహోషువగా పేరు మార్చాడు. యెహోషువ అంటే రక్షకుడు, రక్షించువాడు అని కూడా మనకి అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, యెహోషువ యేసుక్రీస్తు ప్రభువారికి ఇక్కడ సాదృశ్యంగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మన పక్షంగా పోరాడి మనకు జయమును అనుగ్రహించేటువంటి దేవుడిగా ఉన్నాడు. యెహోషువ సోల్జర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సైనికుడు. ప్రతి విశ్వాసి కూడా ఎవరు చెప్పమంటారా? సైనికుడండి. సేవకుడే సైనికుడు కాదు, సంఘ పెద్దే సైనికుడు అని అనుకోకూడదు. ప్రతి వ్యక్తి కూడా ఒక సైనికుడే. ఖచ్చితంగా వినండి, దేవుడు నిన్ను నన్ను కూడా మరి ఒక సైనికుడిగా ఉండమని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, సైనికుడికి ఏముంటాయంటే మరి సైనికుడికి ఆర్మర్ ఉంటుంది, సైనికుడికి కొన్ని మరి దుస్తులు ఉంటాయి, ప్రత్యేకమైన దుస్తులు. తిమోతికి రాసిన పత్రిక రాస్తూ అంటాడు కదా, 2వ పత్రిక 2:3లో క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. ఇక్కడ రాయబడింది క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు, గుడ్ సోల్జర్ ఆఫ్ క్రైస్ట్, మంచి సైనికుడు. దేవుని బిడ్డలారా వినండి, ఇక్కడ జాషువా ఎవరంటే సైనికుడు. దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని సైన్యంలో ఉన్నావు. నువ్వు సైనికుడు అయితే నీకెవరున్నారు చెప్పండి? శత్రువు ఉంటాడు. ఖచ్చితంగా శత్రువుతో పోరాడాలి. నువ్వు ఎరిగిన ఎరగకపోయినా నీవు విశ్వాస పోరాటంలో ఉన్నావు, ఆత్మీయ పోరాటంలో ఉన్నావు. నువ్వు సైనికుడు. నీ పోరాటం ఏంటంటే స్పిరిచువల్ వార్ఫేర్, ఆత్మీయమైన పోరాటం. నువ్వు పోరాడాలి ఖచ్చితంగా. మనకి ఖచ్చితంగా ప్రతి విశ్వాసికి శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు ఎవరంటే సాతానుడు. దయచేసి మర్చిపోకండి, శత్రువైన సాతానుడు అని పేతురు చెప్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా వినండి, రాత్రికాల సమయంలో నీతో శత్రువు పోరాడుతూ ఉన్నాడు. ఆ శత్రువును జయించడానికి నువ్వు క్రీస్తు యేసు యొక్క సైనికుడిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం ప్రకారంగా సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. యుద్ధము చేయడానికి నీ దగ్గర ఆయుధాలు ఉండాలి. ఆయుధాలు లేనటువంటి వాడు ఓడిపోతాడండి. ఆయుధాలు లేనటువంటి వాడు ఓడిపోతాడు. దేవుని వాక్యంలో మానవుడి యొక్క జీవితము ఒక యుద్ధ రంగము లాంటిది. చూడండి, యోబు గ్రంథములో 7వ అధ్యాయంలో 1వ వచనములో ఈ మాట రాయబడింది, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? భూమి మీద ఉన్నటువంటి నరుల కాలం ఏ కాలం అంటే యుద్ధ కాలం. నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా శత్రువుతో యుద్ధం చేయాలి. నువ్వు యుద్ధంలో ఉన్నావు అని సత్యాన్ని మర్చిపోక. యుద్ధము మనుషులతో కాదు. మన శత్రువు ఎవరంటే మనుష్యుడు కాదు, ఎవరంటే సాతానుడు. మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలనంత బలవగలివియు ఆత్మ సంబంధమైనవి ఉన్నవని చెప్పి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో ఈ మాట చెప్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మన యొక్క యుద్ధోపకరణములు 3, మేము శరీరదారులమే నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారం యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ
దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. శరీరమే కానీ మన యుద్ధం శరీర ప్రకారంగా చెయ్యం. మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. అంటే కత్తి కటారులు కాదని మన యుద్ధోపకరణాలు. మన యుద్ధోపకరణములు బాంబులు కాదు, మన యుద్ధోపకరణములు బల్లెములు కాదు, మన యుద్ధోపకరణములు ఆత్మ సంబంధమైనవి. పాత నిబంధన గ్రంథములో సంభవాలు మన ఆధ్యాత్మిక జీవితానికి, జీవన విధానానికి సాదృశ్యంగా ఉన్నాయి. మరి యెహోషువ కత్తి వాడాడు కదండి, బల్లెం వాడాడు కదండి. యెహోషువ కూడా మరి కత్తిని ధరించాడు కదండి. ఇప్పుడు మేము కూడా కత్తి పట్టుకుంటామంటారా? కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నశించిపోతాడని రాయబడింది. కత్తి దేవుని వాక్యానికి గుర్తు. యెహోవా చేతిలో ఉన్న బల్లెము దేవుని వాక్యానికి గుర్తు. యెహోషువ చేతిలో ఉన్నటువంటి డాలు విశ్వాసానికి గుర్తు. ఖచ్చితంగా ఆత్మీయ ఆయుధాలు ధరించాలి. నువ్వు ఖచ్చితంగా నీవు ఆత్మీయ పోరాటములో ఉన్నావు. స్పిరిచువల్ వార్ఫేర్, ఇది ఆత్మీయ పోరాటం. కాబట్టి మనకేముండాలంటే స్పిరిచువల్ వెపన్స్ ఉండాలి, ఆత్మ సంబంధమైన ఆయుధాలు ఉండాలి. ఏంటి ఆయుధాలు అంటే? వినండి దేవుని బిడ్డలారా, ప్రార్థన అనేటువంటి ఆయుధం బలమైన ఆయుధం. ఈ ప్రార్థన అనేటువంటి ఆయుధముతో శత్రువైన సాతాన్ని జయించవచ్చు. రెండవది వాక్యము అనే ఖడ్గం. మూడవది విశ్వాసము అనే డాలు. నీతి అనే మైమర్పుతో శత్రువును మనం ఏం చేయాలంటే జయించాలి. ఇది నాన్న జయించాలి. నీవు కనానుని స్వతంత్రించుకోవాలంటే పోరాడాలి. కనాను పొలిమేరలో ఉన్నారు. అప్పుడే వీరు యోర్దాను దాటారు. యోర్దాను దాటిన వెంటనే వాగ్దాన భూమిలో ప్రవేశించి మారు మనసు పొంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే యుద్ధము చేయాల. యెహోషువ గ్రంథాన్ని 3 భాగాలుగా విభాగించవచ్చు. ఒకటి ఏంటంటే మరి యెహోషువతో దేవుడు మాట్లాడి మరి యోర్దానును దాటి కనానులను ప్రవేశించుట, ఎంటరింగ్ ఇంటు ద ల్యాండ్ ఆఫ్ కానాన్. రెండవది కనానులో ప్రవేశించిన తర్వాత వారు పరిశుద్ధపరుచుకున్న జీవితం. మూడవదిగా వారు గిల్గాలులో దేవుని దూత ప్రత్యక్షమైనప్పుడు, సైన్యాధిపతిగా వచ్చినప్పుడు 6వ అధ్యాయం నుంచి వారు యుద్ధాలు చేయడం ప్రారంభించారు. యుద్ధములు చేసి జయించడం అనేటువంటిది మొదలుపెట్టారు. యెహోషువ 110 సంవత్సరాలు బ్రతికాడు. 31 మంది రాజులను జయించాడు. అంటే ఖచ్చితంగా యెహోషువ గ్రంథం ఏం చెప్తుందంటే మనము జయించాలి. ఖచ్చితంగా నీకు ఒక శత్రువు ఉన్నాడు, ఆ సాతాన్ని జయించాలి అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత నువ్వు జయించిన తర్వాత శత్రువు యొక్క భూమిని స్వాధీనపరుచుకున్న తర్వాత దాన్ని ఏం చేసుకుంటామంటే స్వతంత్రించుకుంటాం. యెహోషువ కనానును జయించి దాన్ని పట్టుకోవడమే కాదు, కనానుని ఏం చేశాడంటే 12 గోత్రాల వారికి 9.5 గోత్రాల వారికి ఏం చేశాడు? పంచిపెట్టాడు. కనానును 12 గోత్రాల వారికి పంచిపెట్టాడు. చివరిని పేర్వెల్ అంటే చనిపోతున్నప్పుడు వృద్ధుడైన తర్వాత ఒక గొప్ప వర్తమానం ఇచ్చాడు ఇశ్రాయేలీయులకి. ఏం జరగబోతుందో కూడా చెప్పాడు. ఈ విధంగా యెహోషువ గ్రంథాన్ని మనం డివైడ్ చేయొచ్చు. ఇందులో మనం ఈ గిల్గాలు తర్వాత వారు యెరికో మీదకి యుద్ధానికి వెళ్ళారు. దేవుని బిడ్డలారా వినండి, నీవు నేను కూడా యుద్ధ భూమిలో ఉన్నాము. నీవు నేను కూడా ఆత్మీయ ఆయుధాలు ప్రార్థన, విశ్వాసము, వాక్యము ఇవన్నీ ధరించుకుని శత్రువుని మనం ఏం చేయాలంటే జయించాలి. శత్రువుని నీ మీద దాడి చేస్తూ ఉంటాడు. కాబట్టి ఎల్లప్పుడూ మనం ఏం చేయాలంటే సిద్ధముగా ఉండాలి. సిద్ధంగా ఉండి పోరాడి మనం ఏం చేయాలంటే జయించాలి. జాగ్రత్తగా వినండి, మన జీవితంలో దాదాపు మరి ఎందుకు జయించాలి అని మనం ధ్యానం చేసినప్పుడు చూడండి, కనానును స్వతంత్రించుకోవడానికి. కనాను మరి స్వతంత్రించుకోవడం అంటే కనానులో ఉన్నటువంటి ఆత్మీయ స్వాస్థ్యాన్ని, మరి సమృద్ధి అయినటువంటి నీరు శ్రేష్ఠ ఫలములతో నిండినది, అబ్రహామునకు వాగ్దానం చేసినటువంటి దేశం. కనాను అనేటువంటి వాడు నోవహు యొక్క మనవడు, హాముకు 4వ కొడుకు.
ఈ కనాను శపించబడినటువంటి వాడు. ఆ కనాను దేశాన్ని ఎవరికి ఇచ్చారంటే దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. దేవుని బిడ్డలారా వినండి, ఈ కనానును ఇశ్రాయేలుకు దేవుడిచ్చాడు. ఈ కనానును మరి ఆ కనాను అనగా ఆత్మీయ స్వాస్థ్యము, ఆత్మీయ ఐశ్వర్యము, ఆత్మీయ సమృద్ధి. కనానులో పోరాటం ఉంది, ఫైట్ ఉంది. కనాను పరలోకం కాదు, కనానులో పోరాటం ఉంది. కనానులో 7 జాతుల వారు ఉన్నారు. 7 జాతుల వారితో పోరాడి వారిని ఏం చేయాలి చెప్పండి? జయించాలి. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన సత్యం. దేవుని బిడ్డలారా, మనకి దాదాపు వినండి జాగ్రత్తగా, 4 విషయాలతో మనం పోరాడాలి. మొట్టమొదటి చెప్పాను, నువ్వు ఒక్క సైనికుడు, నువ్వు పోరాడాలి. సైనికుడికి ఆయుధాలు ఉండాలి. చాలా ఆయుధాలు ఉన్నాయి, ఇప్పుడు అన్నీ చెప్పలేను. అందులో ప్రత్యేకంగా 3 ఆయుధాలు చెప్పాను, అందులో 2 మాత్రం మర్చిపోకండి. ఒకటి ఏంటంటే చెప్పండి, ప్రార్థన. 2వది విశ్వాసము. 3వది వాక్యము. కానీ యెహోషువకి కొన్ని ఆయుధాలు ఉన్నాయి ఇక్కడ. ఈ ఆయుధాలు కూడా మనం ధ్యానం చేద్దాం. దేవుని బిడ్డలారా వినండి జాగ్రత్తగా. నీ మీద శత్రువు పోరాడినప్పుడు, నీ మీద శత్రువు ఖచ్చితంగా పోరాడుతాడు అనే సత్యాన్ని మర్చిపోకండి. ఈ శత్రువు ఎలా పోరాడుతూ ఉంటాడంటే, ఆదాము అవ్వలతో పోరాడి వారిని ఏం చేశాడు? పాపములో పడగొట్టాడు. అర్థమవుతుందా? పాపములో పడిపోయావంటే శత్రువు నిన్ను పడగొట్టాడు. దయచేసి మర్చిపోకండి. ఆదామును అపవాది ఎక్కడ పడగొట్టాడు? పాపములో పడగొట్టాడు. అంటే దానికి అర్థం ఏంటి? నువ్వు పాపములో పడిపోయినప్పుడు శత్రువు నీ మీద జయముందాడు. ఓకే, అంటే ఇప్పుడు పాపములో పడకుండా ఉండడానికి, పరిశుద్ధతగా జీవించడానికి నువ్వు దేంతో పోరాడాలి? పాపముతో పోరాడాలి. ఫస్ట్ ఫైట్ ఏంటంటే పాపముతో పోరాడుట. పాపం ఏంటి? మనకి శత్రువు పాపము. ఆ పాపముతో పోరాడి పాపాన్ని జయించాలి, కానీ పాపంలో పడిపోకూడదు. దేవుని సహాయంతో పాపముతో పోరాడి జయించి పాపాన్ని గెలవాలి. అప్పుడు నువ్వు సాతాన్ని గెలిచావు, సాతాన్ని ఓడించావు. ఒకలాగా దావీదులాగా నువ్వు కూడా ప్రార్థనకు రాకుండా యుద్ధం జరుగుతూ ఉంటే, అక్కడ యోబాబు అతని సైనికులు పోరాడుతూ ఉంటే ఫిలిష్తీయులతోటి, నువ్వు కూడా సుఖంగా ఈ గదిలో పడుకుని ప్రార్థన లేకుండా ఎంతగానో మరి చాలా ఖాళీగా ఉండి మరి ఏమీ ప్రార్థన చేయకుండా పని చేయకుండా ఉంటే ఖచ్చితంగా సాతానుడు కూడా దావీదును పడినట్టుగా నిన్ను కూడా పడగొడతాడు. జాగ్రత్తగా వినండి, ఎంతో నష్టపోతాం. దేవుని బిడ్డలారా, పడిపోవటం అనేటువంటిది క్షణంలో పడుతుంది. దయచేసి నా మాట వినండి. దావీదు ఇశ్రాయేలు రాజు అవ్వడానికి తన జీవితంలో 16 సంవత్సరాలు పోరాడాల్సి వచ్చింది. రాజు అయిన తర్వాత ఆ 16, 17, 18 సంవత్సరాలు పోరాడి తెచ్చుకున్నటువంటి సింహాసనం మీదకి ఎక్కిన తర్వాత తన ఆత్మీయ జీవితంలో పడిపోవడానికి క్షణం పట్టలేదు. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా. దావీదు ఎందుకు పడిపోయాడు? ప్రార్థన జీవితం లేక. ఎందుకు పడిపోయాడు? యుద్ధం జరుగుతుంటే ఇక్కడ ప్రార్థన చేయాలి, యుద్ధంలో పోరాడాలి. దావీదు ఖాళీగా ఉన్నాడు. అందుకే సాతానుడు వచ్చాడు. ఆ నిద్రలో భయంకరమైనటువంటి ఆ పాపపు తలంపులు చొప్పించాడు. దావీదు ఆ బెత్షెబను చూచి ఆమెను మోహించి ఆమెతో పాపం చేసి పాపంలో పడిపోయాడు. దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్తున్నాను వినండి. పాపములను జయించాలి. పాపముతో పోరాడి, సాతానుతో పోరాడి పాపములో పడకుండా పాపములో నుంచి మనం పైకి రావాలి. ఒకవేళ పడిపోయావా, నువ్వు పైకి రావాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి పోరాటం చూడండి, 4వ వచనం. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారినంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. మీరు పాపముతో పోరాడుటలో మొదటి పోరాటం, శత్రువు మన మీదకి
పాపమును ఏం చేస్తాడు చెప్పండి? పాపం చేసే అవకాశాన్ని ఇస్తాడు. యోసేపు అతడు పొతీఫరు ఇంటికి వెళ్ళముందు మరి అతనికి ఏ విధమైన పోరాటం లేదు. పొతీఫరు ఇంటికి వెళ్ళిన తర్వాత పొతీఫరు భార్య ఏం చేసిందంటే యోసేపు దగ్గరికి ఏం చేసింది చెప్పండి? వచ్చి అవకాశం, గొప్ప ఏడు చెప్పండి, తరుణం అంటే దానికి అర్థం ఏంటి? వినండి దేవుని బిడ్డలరా, దేవుని బిడ్డల దగ్గరికంట పాపము వెతుక్కుంటా వస్తుందంట. అన్యుడు ఏం చేస్తాడంటే పాపం ఎక్కడ ఉందో వాడు ఏం చేస్తాడు చెప్పండి? వెతుక్కుంటూ వెళ్తాడు. పాపం ఎక్కడ జరుగుతుందో అన్యుడు వెతుక్కుంటూ వెళ్తాడు. కానీ దేవుని బిడ్డల దగ్గరికి పాపము నేను వెతుక్కుంటూ వస్తుంది. జాగ్రత్త, నువ్వు దేవుని బిడ్డ కాబట్టి నువ్వు పాపం చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఈ అవకాశాలు సదావకాశాలుగా నువ్వు వాడుకొని పాపం చేస్తే నీ ఆత్మీయ జీవితం కూలిపోతుంది. ఒకవేళ నీ జీవితం దావీదులా కూలిపోయిందా, ఆదామవలా కూలిపోయిందా? అయితే వినండి దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ జీవితంలో పడిపోయినా ఇదిగో తిరిగి నీ జీవితాన్ని ఏం చేస్తాడు చెప్పండి? తిరిగి కట్టువాడిగా దేవుడు ఉన్నాడు. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. ఈ సత్యం నేను యెహోషువ గ్రంథాన్ని బట్టి చెప్తున్నాను. ఎందుకంటే వీరు హాయి మీదకి వెళ్ళారు. హాయి మీదకి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏమి పేరు చెప్పండి? ఓడిపోయారు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం చెప్తున్నాను నేను. ఈ 7వ అధ్యాయంలో యెహోషువ 3000 మంది సైనికులు హాయి మీద పంపితే హాయి వాళ్ళు వచ్చి అందులో 35 మందిని చంపేశారు, ఓడిపోయారు. ఓటమికి కారణం ఏంటి? పాపము. అర్థమవుతుందా? నువ్వు పాపం చేయడం వల్ల నీ జీవితంలో శత్రువు జయం పొందుతాడు, నీ ఆశీర్వాదాన్ని కొల్లగొడతాడు. జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా. అందుకనే మనము పాపముతో పోరాడి పాపాన్ని జయించాలి. సాతానుడు పాపాన్ని మనకి అవకాశం ఇచ్చి పడగొట్టడానికి చూస్తూ ఉంటాడు. కాబట్టి పాపమును జయించాలి అంటే నువ్వేం చేయాలి చెప్పమంటావా? ప్రార్థన చెయ్యాలి. పాపాన్ని జయించాలంటే నీ హృదయంలో ఏముండాలి చెప్పమంటారా? వాక్యం ఉండాలి. యవనస్తుల హృదయాల్లో వాక్యము నింపుకున్నప్పుడు ఇంకా వారు పాపము చేయరు అని చెప్పి 119వ కీర్తనలో చాలా శ్రేష్టమైన మాట రాయబడింది. చదవదాం చూడండి ఆ మాట. 11 నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. 37, 31 కూడా వారి దేవుని ధర్మశాస్త్రం వారి హృదయంలో ఉన్నది కనుక వారి అడుగులు జారవు. దేవుని బిడ్డలారా, యవనస్తులారా, ఇదేనమనా దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే పాపం చేయలేం. నువ్వు ప్రార్థనాపరుడుగా ఉండు. ప్రార్థనాపరుడు పాపం చేయడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు. మళ్ళీ చెప్తాను వినండి. ప్రార్థనాపరుడు పాపము చేయలేడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు అని చెప్పి ఒక గొప్ప భక్తుడు అన్నాడు. ఆకాన్ అనేటువంటి వాడు పాపము చేశాడు, దాన్ని బట్టి ఇశ్రాయేలు ఓడిపోయారు. అయితే మరలా యెహోషువ ప్రార్థన చేసి తన తప్పును సరిచేసుకుని ఆకాను అనేవాడిని లేకుండా చేసి ఇశ్రాయేల్లోంచి ఆకాను అనే పాపాన్ని తుడిచిపెట్టి పాపాన్ని సరిదిద్దుకుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరలా హాయి మీద గొప్ప విజయాన్ని ఇచ్చాడు. హాయి పట్టణాన్ని యెహోషువ జయించాడు. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయంలో రాయబడింది. నీవు కూడా జయించువాడుగా ఉండాలంటే ఖచ్చితంగా నీ జీవితంలో వాక్యము ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనది అని ఈ యొక్క రాత్రికాల సమయంలో నేను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రార్థన చేయండి, వాక్యం బాగా ధ్యానించండి. దేవుడు నిన్ను పడిపోనివ్వడు. ఒకవేళ పడిపోయేవా దావీదులాగా పశ్చాత్తాపపడు, దేవుడు నేనేం చేస్తాడంటే పైకి లేపుతాడు. చూడండి, పాపంలో పడిపోయినప్పుడు మనం పాపాన్ని గుర్తించి బలహీనమని మనం దేవుని సందులో ప్రార్థించినప్పుడు మళ్ళా పాపం మీద మనకు దేవుడు ఏమిస్తాడు చెప్పండి? విజయము ఇస్తాడు. పాపంలో పడగొట్టి సాతాను మన మీద జయాన్ని పొందుతాడు. పాపాన్ని ఓడించి పాపాన్ని జయించి మనం సాతాన్ని జయించాలి. జాగ్రత్తగా వినండి. పడిపోయిన వారిని దేవుడు లేపి సాతానుపై దేవుడు ఏం చేస్తాడంటే జయమును ఏం చేస్తాడు చెప్పండి? ప్రకటిస్తాడు ఆయన. ఓ సాతానా, ఇదిగో నువ్వు నా కుమారుని పడగొట్టావు, కానీ నేను చూడు నా కుమారుని పైకి లేపాను అని చెప్పి దేవుడు అతిశయిస్తాడు. నువ్వు పాపం చేస్తే సాతానుడు సంతోషిస్తాడు,
నువ్వు పాపాన్ని జయిస్తే దేవుడు సంతోషిస్తాడు. మొట్టమొదటి నువ్వు పోరాడాల్సింది ఏంటంటే పాపముతో పోరాడాలి, పాపాన్ని జయించాలి. నెంబర్ 1, జాగ్రత్తగా వినండి. ఒకవేళ పాపంలో పడిపోతే మనకు విజయం ఎలా వస్తుందో చెప్పమంటారా? ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనము ఏం రాయబడింది? గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. ప్రకటన 12:11. అనగా దానికి అర్థం ఏంటి? గొర్రె పిల్ల రక్తము ద్వారా మనకి పాపం నుంచి విజయం వస్తుంది. ప్రార్థన, పాపంలో పడిపోయిన వారికి 2 ఆయుధాలు అవసరం. ఒకటి ఏంటంటే గొర్రె పిల్ల రక్తం, రెండవది ఏంటంటే ప్రార్థన. జాగ్రత్తగా వినండి. పాపాలన్నీ ఒప్పుకొని ప్రభు సందులో పశ్చాత్తాపడినప్పుడు, తగ్గించుకున్నప్పుడు యేసు రక్తం నిన్ను కడుగుతుంది, శుద్ధినిగా చేస్తుంది, నీకు జయమిస్తాడు దేవుడు. వినండి దేవుని బిడ్డలారా. ఒకసారి మరి మార్టిన్ లూథర్ దగ్గరికి సాతానుడు వచ్చాడట. సాతానుడు వచ్చి, ఇదిగో మార్టిన్ లూథర్, నువ్వు చేసిన పాపాల లిస్ట్ అంతా కూడా నేను రాసుకొచ్చాను అన్నాడంట. అప్పుడు మార్టిన్ లూథర్ నవ్వాడట. నవ్వి సాతానుతో అన్నాడంట, సాతాను ఆ లిస్టు ఒకసారి నాకు ఇవ్వు అన్నాడట. వెంటనే పాపాల లిస్ట్ ఏం చేశాడు? సాతానుడు మార్టిన్ లూథర్కి ఇచ్చాడట. మనమైతే సాతాను చూడబోయి చచ్చిపోతాంలేండి. మార్టిన్ లూథర్ కాబట్టి సాతాను దగ్గరికి వెళ్ళి ఆ లిస్టు తీసుకున్నాడట. సాతాను ముందే నిలబడ్డాడు. ఆ కాగితం తీసుకుని ఎర్రని సిరా దగ్గరికి వెళ్ళాడట. ఆ సిరాలో ఒక కుంచె ముంచి ఆ పాపాల లిస్టు మీద ఏం చేశాడంటే ఇలాగ ఇంటూ గుర్తేసాడట. ఏంటి? ఇన్ని పాపాలు నీలో ఉంటే నువ్వు ఇంటూ గుర్తేసి కొట్టేస్తున్నావేంటి అని సాతాను వ్యంగ్యముగా అడిగితే, ఎన్ని పాపాలు చేసినా అన్ని పాపాలు కూడా గొర్రె పిల్ల రక్తంలో కడగబడ్డాయి, శుద్ధీకరించబడ్డాయి. నా పాపాలన్నీ దేవుడు క్షమించి నన్ను పాపం మీద విజయం ఇచ్చాడు. యేసు రక్తం మీద, యేసు రక్తము ద్వారా నాకు పాపం మీద జయం వచ్చింది. యేసు రక్తమే విజయము. యేసు రక్తం విజయం అనుభూతి కంట సాతాను కూడా మళ్ళా కనబడలేదట. పాపం చేసిన వ్యక్తికి యేసు రక్తమే విజయము. పశ్చాత్తాపం ద్వారా విజయము, ప్రార్థన ద్వారా విజయము. బిడ్డ, నువ్వు పడిపోయినావా? నువ్వు పడిపోయినా పర్లేదు. 7 మార్లు పడిపోయినా, 490 సార్లు పడిపోయినా దేవుడు నిన్ను లేపడానికి సిద్ధంగా ఉన్నాడు. క్షమించమని అడిగితే దేవుడు నిన్ను పైకి లేపుతాడు. జాగ్రత్తగా వినండి. ఓటమి అనేటువంటిది నీ యొక్క విజయానికి ఏమాత్రము ఆటంకము కాదు. ఓడిపోయిన తర్వాత ఓడిపోయినటువంటి వ్యక్తి పైకి లేచినప్పుడు మళ్ళా పడిపోకుండా ఏం చేస్తాడు చెప్పండి? జాగ్రత్తగా ఉంటాడు, కేర్ఫుల్గా ఉంటాడు. ఒక దగ్గర కాలు జారిపోయింది అనుకోండి, మళ్ళీ రెండోసారి స్థలంలోకి వెళ్ళినప్పుడు ఎలా నడుస్తాడు? చాలా జాగ్రత్తగా నడుస్తాడు. ఓడిపోయిన తర్వాత ఓడిపోయినని చింతించొద్దు. నువ్వు పడిపోయిన స్థితిలోంచి పైకి లేపితే మళ్ళా దేవుడిని శుద్ధి చేసి దావీదులా వాడుకుంటాడు. రెండవ పోరాటం గురించి, రెండవ శత్రువు ఎవరు? ఒకటి పాపం, మన శత్రువు. రెండవది జాగ్రత్తగా వినండి, మన శత్రువు ఎవరో చెప్పమంటారా? శరీరం అనేటువంటి ఈ యొక్క నువ్వే నీకు శత్రువు. చాలాసార్లు ఈ మాట చెప్తూ ఉంటాను. నీ శత్రువు ఎవరంటే నీవే. దేవుని వాక్యంలో ఈ విధంగా రాయబడింది. దేవుని బిడ్డలారా, యెహోషువ అమాలేకులతో యుద్ధం చేస్తున్నప్పుడు మోషే, అహరోను హూరులు కొండ ఎక్కి మోషే చేతులు పైకెత్తి ప్రార్థించినప్పుడు అమాలేకుల మీద ఏమొచ్చిందంటే విజయం వచ్చింది. చేతులు దించినప్పుడు అమాలేకులు గెలిచారు. నీ శరీరములో కొన్ని ఆలోచనలు, కోరికలు ఉంటాయి. ఈ కోరికలు ఏం చేస్తూ ఉంటాయి అంటే చాలా బాధ పెడుతూ ఉంటాయి. అసలు నీ శత్రువు ఎవరంటే నీ శరీరమే. నీ శరీరంలో ఉన్నటువంటి, మనస్సులో ఉన్నటువంటి కోరికలు, మనసులో ఉన్నటువంటి దురాలోచనలు చాలాసార్లు ఏం చేస్తూ ఉంటాయి చెప్పమంటారా? మనల్ని బాధ పెడతా ఉంటాయి. కొన్నిసార్లు అనుకుంటాం, అయ్యో ఎందుకు నేను ఈ మాట పలికాను, ఎందుకు నేను ఇలాంటి చూపులు నాలో ఉన్నాయి, ఎందుకు నాకు ఇలాంటి తలంపులు వస్తున్నాయి, నాకు ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి ప్రభువా అని చెప్పి మనం చాలాసార్లు చింతిస్తూ ఉంటాం. చూడండి, దేవుని వాక్యం దగ్గర రండి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. నేను చెప్పింది ఏమనగా, ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛ నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును.
ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరు ఏమి చేయనిచ్చేంతరో వాటిని చేయకుందురు. నేను చాలా సింపుల్గా దీన్ని మీకు అండర్స్టాండ్ చేసుకోవడానికి ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. శరీరం ఆత్మకు, ఆత్మ శరీరమునకు విరోధముగా పోరాడుతూ ఉంటుంది. నీలో ఆత్మ ఉంది, నీలో ఏముంది? నీలో శరీరం కూడా ఉంది. ఈ శరీరం ఏం చేద్దంట? శరీరానికి ఆత్మకు మధ్యలో ఏమని చెప్పండి? మనస్సు ఉంది. ఈ మనస్సు యుద్ధరంగం, యుద్ధ భూమి మనస్సు. ఈ శరీరం ఏం చేద్దంటే, మనసులో ఏం చేద్దంటే చెడు ఆలోచనలు, చెడు తలంపులు పెడతా ఉంటుంది. ఆత్మ ఏం చేద్దంటే మనసుతో అంటది, ఏ మనసా, ఇది చెడు ఆలోచన, చెడు తలంపు, తీసేసుకో 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 అని ఎవరు చెప్తా ఉంటారు చెప్పండి? ఆత్మ చెప్తూ ఉంటుంది. ఈ దినం వర్తమానం నా 30 సంవత్సరాల అనుభవంలో మోకాళ్ళ మీద నేను నేర్చుకున్న అనుభవం. శరీరమునకు ఆత్మ, ఆత్మ శరీరానికి విరోధంగా పోరాడుతుంది. పోరాటం నీలోనే ఉంది. శరీరం నీలోనే ఉంది, ఆత్మ నీలోనే ఉంది, మనసు కూడా నీలోనే ఉంది. శరీరం, ఆత్మ, మనస్సు 3 భాగాలు. ఈ శరీరం ఏం చేద్దంటే పాపపు ఇచ్చలను ప్రేరేపిస్తూ ఉంటుంది. ఎవరిని ప్రేరేపిస్తూ ఉంటుంది? మనస్సును ప్రేరేపిస్తూ ఉంటుంది. ఈ ఆత్మ నీలో ఉన్నప్పుడు ఏం చేద్దంటే, ఏ మనసా, అది నీకు తగునా, అది నీకు తగదు, ఆ తలంపులు నీలో ఉండకూడదు, మనసా ఈ ఆలోచనలు నీకు రాకూడదు అని చెప్పి ఆత్మ ఏం చేస్తూ ఉంటుందంటే మనసుతో ఏం చేస్తూ ఉంటుంది? మాట్లాడుతూ ఉంటుంది. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు శరీరమును మనం ఏం చేయాలా? ఆత్మ చేత జయించాలి. అలా జయించాలి. ఇక్కడే రోమీయులు రాసిన పత్రికలో చూడండి, 8వ అధ్యాయము 2వ వచనంలో, ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించెను. ఆత్మ చేత 13 శరీర క్రియలను చంపిన ఎడల జీవించదు. ఇక్కడ గల్తీ రాసిన పత్రికలో ఏమన్నాడు? ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. 25, మనం ఆత్మను అనుసరించి జీవించువారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. అంటే ఆత్మానుసారంగా నడుచుకుని శరీరాన్ని ఏం చేయాలి చెప్పండి? జయించాలి. అంటే దానికి అర్థం ఏంటి? జాగ్రత్తగా వినాలి. ఆత్మానుసారంగా నడుచుకోవాలి, శరీరానుసారం నడుచుకోకూడదు. అంటే ఆత్మ నడిపించిన ప్రకారంగా నడుచుకోవాలి. ఆత్మ వెళ్ళమన్న స్థలానికి వెళ్ళాలి, ఆత్మ వద్దన్న స్థలానికి మానేయాలి. ఆత్మ నడిపించే స్థలానికి వెళ్తే నీకు పరిశుద్ధత ఉంటుంది. ఆత్మ వెళ్ళొద్దన్న స్థలానికి వెళ్ళామనుకో పడిపోతావు, నువ్వు జారి పడిపోతావు. అక్కడ ఆత్మ నడిపింపు ఉండాలి. ఆత్మ సహాయం ద్వారానే మన శరీరంలో, మనసులో ఉండేటువంటి కోరికలను, ఇచ్చలను చంపుకోవాలి. పరిశుద్ధాత్మ సహాయము ద్వారా శరీరంలో ఉన్న స్వభావాన్ని మనం ఏం చేస్తాం చెప్పండి? జయిస్తాం. ఇది ప్రతి మందిలో ఉంటుంది. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు వీరు కానానులో ప్రవేశించారు. కానాన్లో ప్రవేశించినప్పుడు మరి వీరు గిల్గాలులో మారు మనసు పొందారు. అంటే కొన్ని పాపాలు క్రీస్తు రక్తంతో కడగబడ్డాయి, కొన్ని పాపాలు వాక్యం చేత కడగబడ్డాయి, కొన్ని పాపాలు ఆత్మ చేత కడగబడాలి, కొన్ని పాపాలు మనం జయించాలి. జయించాలి అంటే ఆత్మ చేత జయించాలి. కొన్ని ఉంటాయి మనలో కోపం, కొన్ని అలా అంటిపెట్టుకుని ఉంటాయి. అసూయ, గర్వం, ఇలాంటి చాలా ఉన్నాయి. 7 జాతులు వారు ఉన్నారు. కనాన్లో 7 జాతులను జయించాలి. అందులో ఈర్ష్య, ద్వేషము, కోపము, అసూయ, గర్వము, అదవద్న తిండిపోతనము, సోమరితనము, నిద్రమత్తు, ఇలాంటివి చాలా ఉంటాయి. మనం జయించలేం. కొంతమంది నిద్రను జయించలేరండి, కొంతమంది తిండిపోతనాన్ని జయించలేరు, కొంతమంది కలహాలను జయించలేరు, కొంతమంది ఏమో కోపాన్ని జయించలేరు, కొంతమంది అసూయను జయించలేరు. చచ్చిపోయేదాకా ఈ మనతో పోరాడుతూనే ఉంటాయి 7 జాతులు. ఈ మనతో పోరాడుతూ ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ చచ్చిపోయేదాకా ఆదాము స్వభావము, పాప స్వభావము మళ్ళా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆత్మ చేత నింపబడి వాక్యమును ప్రార్థన చేయడం ద్వారా, ఆత్మ బలముగా ఉండటం ద్వారా, ఆత్మ శక్తితో నింపబడు ద్వారా, ఆత్మ బలముతో నింపబడు ద్వారా, ఆత్మ బలము ద్వారా ఏం చేయాలంటే శరీర ఇచ్చలు, శరీర కోరికలు ఏం చేయాలి చెప్పండి? జయించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎగ్జాంపుల్, సంసోను ఉన్నాడు. గాడిద ఎముక తీసుకుని 1000 మంది ఫిలిస్తీన్లను చంపేశాడు కదా. జాగ్రత్తగా వినండి. నువ్వు 1000 మంది ఫిలిస్తీన్లను చంపాలంటే సంసోనులో ఏముందంటే ఆత్మ బలం ఉంది.
సరే మంచిదే, 1000 మంది ఫిలిష్తీయులను చంపేశాడు కానీ పాపాన్ని చంపుకోలేకపోయాడు. ఆత్మబలం ఆ దినాల్లో మనుషులను చంపడానికి ఉపయోగించాడు, కానీ సంసోను పాపాన్ని చంపడానికి ఆత్మ సహాయం కోరలేదు. లేకపోతే పాపాన్ని కూడా దెలీలాను కూడా జయించుండేవాడు. ఆత్మదేవా, ఈ పాపపు తలంపులు, పాపపు ఆలోచనల నుంచి విడిపించండి అని చెప్పి ప్రార్థన చేస్తే పాపపు తలంపుల ఆలోచనలన్నీ పోతాయి. మీకు వెరీ సింపుల్గా కొన్ని మెథడ్స్ చెప్తాను, వినండి. ఒక గాజు సీసా తీసుకుందాం. గాజు సీసాలో ఖాళీ ఉంది. నీ మైండ్ కూడా బ్లాక్గా ఖాళీగా ఉంటే సాతానుడు వచ్చి ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు సాతానుడు వచ్చి? చెడు తలంపులతో, చెడు ఆలోచనతో ఏం చేస్తాడు చెప్పండి? నింపేస్తూ ఉంటాడు. అందుకేం చేయాలి చెప్పండి? గాజు సీసాలు ఏం చేయాలంటే రాళ్ళను వేసుకోవాలి, రాళ్ళతో నింపుకోవాలి. రాళ్ళతో నింపుకున్న తర్వాత ఆ రాళ్ళతో, చిన్న చిన్న రాళ్ళతో నింపుకుంటే చాలా ఇంకా గ్యాప్ ఉంటుంది. మళ్ళీ ఏం చేయాలి చెప్పమంటారా? ఇసుకతో నింపుకోవాలి. రాళ్ళు నింపేసిన తర్వాత కొంత ఇసుక పోసి ఇలా కుదిపితే ఇసుక పడుతుంది. ఇసుక పడిన తర్వాత ఇంకో గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో ఏం చేయాలి చెప్పమంటారా? నీరు పోసుకోవాలి. నీరు అంచుల్దాకా నిండిన తర్వాత ఇంకా సాతాను కూడా అందులో వచ్చి ఏదైతే ఉంటుందా? నీ జీవితాన్ని కూడా, నీ మనస్సును కూడా వాక్యము చేత, దేవుని తలంపుల చేత, దేవుని ఆలోచనల చేత, ప్రార్థన చేత, పరిశుద్ధాత్మ చేత నింపుకుంటే నీ మనసులో సాతానుడు వేరొక తలంపులు పెట్టడానికి అవకాశం ఉండదు. అందుకని వాక్యము చేత ఏమని బిడ్డలు మీ మనసులను నింపుకోవాలి, ఆత్మచేత నింపుకోవాలి. ప్రార్థన చేస్తే దేవుడు నీ మనసు నిండా పరిశుద్ధాత్మను నింపుతూ ఉంటాడు. పరిశుద్ధాత్మ నిండినటువంటి యోసేపు పాపము చేయలేదు. యోసేపు పాపం చేయడం కారణం ఏంటి? అతనిలో దేవుని ఆత్మ ఉన్నది, నిండుకుండా. కొంతమంది సగం సగం గుండెలో సగం వాక్యం ఉంటుంది, సగం ఖాళీ ఉంటుంది. అందులో తీసుకొచ్చి సాతానుడు ఏం చేస్తాడు చెప్పండి? చెత్తా చెదారం వేస్తాడు. నీలో సాతాను కూడా చెడు తలంపుడు, చెడు ఆలోచనటువంటి చెత్తా చెదారం వేయకుండా నీ యొక్క మనసును పూర్తిగా దేంతో నింపుకోవాలంటే వాక్యము చేత, ప్రార్థన చేత, పరిశుద్ధాత్మ చేత నింపుకుంటే సాతానుడు నీ మనసులో ఏది కూడా నింపడానికి అవకాశం లేదు. అందుకే మోకాళ్ళ మీద లేచిన వాక్యం ధ్యానించి ప్రార్థనలో గడిపితే సాతాను దగ్గరికి వచ్చి అమ్మో ఈ మనసు ఖాళీగా లేదు. అది మొదటి చితక. రెండో చితకేడు చెప్పమంటారా? నీ శరీరమును ఏం చేస్తుంది? నిన్ను ప్రేరేపిస్తుంది. చెడు కోళ్ళకి చెడు ఆలోచనలు చేస్తున్నాయి. అప్పుడు ఏం చేయాలి చెప్పమంటారా? యవనస్తులారు జాగ్రత్తగా వినండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అవసరమైతే టైం అయితే వాక్యాన్ని ముగించి రేపు కంటిన్యూ చేస్తాను. జాగ్రత్తగా వినండి. మనసు కోరికలను జయించాలి అంటే ఏం చేయాలి చెప్పమంటారా? ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అప్పుడే నీకు పాపం మీద జయం వస్తుంది. ఎలాగండి ఇది చెప్పండి మాకు చిట్కా అని అడిగితే జాగ్రత్తగా వినండి. ఒక పంది, ఒక గొర్రెను ఒక బండికి కట్టారు. పంది లావుగా ఉండి, అది బలముగా ఉండి, గొర్రె పిల్ల ఏం చేస్తుందంటే బురదలోనికి, ఇంకెక్కడికి, చెత్తలోనికి, చెదలోనికి ఈడ్చుకుపోతూ ఉంది. అప్పుడు ఈ వానర్ ఏం చేశాడంటే, అయ్యయ్యో ఈ పంది గొర్రె పిల్లల్ని తీసుకుపోతుంది ఎక్కడ పడితే అక్కడికి, ఈ గొర్రె పిల్ల చాలా బలహీనరాలుగా ఉంది అని ఆలోచించి ఏం చేశాడంటే, పందికి ఏం చేశాడంటే ఒక 5 రోజులు భోజనం పెట్టకుండా, భోజనం అంటే ఏంటి, కడుగేయకుండా, చిట్టేయకుండా ఏం చేశాడంటే పందిని 4 రోజులు ఎండగట్టాడు ఉపవాసము చేత. ఎండగట్టిన తర్వాత మళ్ళీ పందిని ఏం చేశాడు? బండికి కట్టి గొర్రెపిల్లకి బాగా నీరు పెట్టి, మేత పెట్టి, దానికి బాగా మంచి మేత పెట్టి బలంగా గొర్రెపిల్లని మేపాడు. దేని చేత? గడ్డి చేత, వాక్యము చేత, ప్రార్థన చేత, గొర్రెపిల్లను పరిశుద్ధాత్మ చేత బాగా మేపాడు. గొర్రె ఇప్పుడు బలంగా ధైర్యంది. ఇప్పుడు బండి కట్టాడు. దేన్ని? పందిని. తర్వాత గొర్రెను బండి కడితే ఇప్పుడు గొర్రె ఏం చేస్తుందంట? బలముగా ఉండి ఈ శరీరం అనే పందిని ఏం చేస్తుంది? మంచి నీటిలోనికి, పచ్చని గడ్డిలోనికి, సువాసనకరమైన స్థలముల్లోనికి ఈ శరీరాన్ని ఈడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. చాలామంది యవనస్తులు శరీరాశలు, శరీర కోరికలు, సెల్లను చంపుకోలేకపోతున్నారు. చెడు చేయకుండా జయించలేకపోతున్నారు. వై? కారణం ఏంటి? నీకు ఆయుధం లేదు. ఏంటి? పరిశుద్ధాత్మ ఒక ఆయుధం, వాక్యం ఒక ఆయుధం, ప్రార్థన ఒక ఆయుధం, ఉపవాస ప్రార్థన ఒక ఆయుధం. బిడ్డా, ఇది నా నీ శరీరాన్ని జయించాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఈ శరీరం ఏంటి?
పంది. ఆత్మ ఏంటి? గొర్రె పిల్ల. బండి ఏంటి? మనస్సు. మనస్సు అనే బండిని పచ్చిక గల చోట్లకి, పవిత్రమైన నీటిలోనికి నడిపించుకోవడానికి ఏం చేయాలా? ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వాక్యము మోకాల మీద ధ్యానించి దేవుని పరిశుద్ధాత్మ శక్తిని పొంది శరీరాన్ని జయించాలి. ఇది ఆత్మానుసారంగా నడుచుకోవడం. క్రమముగా వాక్యాన్ని ధ్యానించాలి. క్రమమైన ప్రార్థన ఉండాలి. చాలామంది వారానికి ఒకసారి ప్రార్థన చేస్తూ ఉంటారు. మరికొంతమంది ఇలాంటి మీటింగ్కి వచ్చిన తర్వాత ఎంత బాగానో ప్రార్థన చేస్తూ ఉంటారు, ఇంటికాడ ప్రార్థన చేయరు. క్రమమైన ప్రార్థనా జీవితం, క్రమమైన వాక్య ధ్యానం ఉండాలి. అది క్రమముగా నడుచుకునుట, క్రమమైన భక్తి ఉండాలి. అప్పుడు నీవేం చేస్తావో చెప్పమంటావా? నీ శరీరాన్ని జయించగలవు. మూడవ పోరాటం చెప్పి నేను ముగిస్తాను. చూడండి, మూడవ పోరాటం ఏంటంటే, నెంబర్ 1, పాపం అనేటువంటిది విజిబుల్ ఫో, అంటే కనిపించే శత్రువు. రెండవది, జాగ్రత్తగా వినండి, మరి శరీరంలో ఉన్నటువంటి ఆ కోరికలు, మనసులోని కోరికలు కూడా ఇన్విజిబుల్ ఫోస్, కనిపించవు కానీ నీకు తెలుస్తాయి. కానీ లోకము అనేటువంటి వాడు ఎవరంటే విజిబుల్ ఫో. అంటే అర్థం ఏంటి? లోకములో శ్రమలు వచ్చినప్పుడు నీకు బయట నుంచి పోరాటం. అందుకే ఏమన్నాడంటే పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయంలో అద్భుతమైన మాట చెప్పాడు. ఏమన్నాడు చెప్పండి? చదువుదాం చూడండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము 5వ వచనం. మేము మాసిదోనికు వచ్చినప్పుడు మా శరీరం ఏమాత్రం విశ్రాంతి పొందలేదు, ఎటుపోయినను మాకు శ్రమయే కలిగను. వెలుపట పోరాటములు, లోపట భయములు ఉండెను. వెలుపట పోరాటములు, లోపట ఏంటి చెప్పండి? భయములు. సాతానుడి యొక్క ఆయుధం ఏంటి చెప్పమంటారా? పాపము. సాతాను యొక్క ఆయుధం ఏంటి చెప్పండి? శరీరిచ్చల కోరికలు. సాతాను యొక్క ఆయుధం ఏంటి చెప్పండి? భయము. వాడు పుట్టిస్తూ ఉంటాడు. లోపల భయంలో, వెలుపట పోరాటంలో. అందుకని దైవజనుడు ఒక ఆయన మంచి పాట రాశాడు. ఆ పాట ఏంటి చెప్పమంటారా? పోరాటం. ఈ పాట నాకు చాలా ఇష్టం. ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు పోరాటం ఆగదు, సాగిపోవచ్చున్నాను సిలువను మోసుకుని నా గమ్యస్థానానికి. దేవుని బిడ్డ, ఈ లోకం నీతో పోరాడతారు. శత్రువైన సాతాను నీతో పోరాడుతూ ఉంటాడు. ఈ సాతానుడు, రెండవది లోకము నీతో పోరాడినప్పుడు వాళ్ళు కనిపిస్తారు మనకి. ఇది బయట వెలుపల పోరాటం. మనసులో ఉన్న పోరాటం ఎవరికి తెలుదో? మనసులో ఆత్మ శరీరం ఇన్విజిబుల్ ఫైట్. లోపల నీకే జరిగిపోద్ది. మనసు నెమ్మది ఉండదు. అయ్యో ఏటి తలంపు. ఇన్విజిబుల్ వార్ఫేర్, ఇన్విజిబుల్ పోజ్. దేవుని బిడ్డలారా, మూడవది నువ్వు శ్రమలతో పోరాడాలి. శ్రమలలో పోరాటం. ఇక్కడ అన్నాడు పౌలు గారు, వెలుపట పోరాటములు, లోపట భయములు ఉండెను. దేవుని బిడ్డలారా, ఈ దినమున మనము పోరాడేది చెప్పండి, ఎవరితో చెప్పండి? శత్రు అయిన సాతానుతోనూ లోకనాథులతోనూ మనం పోరాడుచు ఉన్నాం. ఈ దినమున ఎటుపోయినను మాకు శ్రమయే కలిగను. 7:5. మా శరీరం ఏమాత్రం విశ్రాంతి పొందలేదు. ఇది చెప్పి ముగిస్తాను. మూడో పోరాటం ఏంటంటే, శ్రమ అనేటువంటి ఆయుధాన్ని వాడతాడు సాతాను. శ్రమ తీసుకొస్తాడు. పిల్లల ద్వారా శ్రమ కలిగిస్తూ ఉంటాడు, ఇంట్లో వాళ్ళ ద్వారా శ్రమ కలిగిస్తూ ఉంటాడు, లేకపోతే బయట నుంచి శ్రమ పెడతా ఉంటాడు. అప్పుడు శ్రమలో మనం ఏం చేస్తామని చెప్పమంటారా? భయపడతాం, భయం కలుగుతూ ఉంటుంది. యెహోషువ ఎవరు చెప్పమంటారా? ధైర్యం కలిగినటువంటి వాడు. కనాను దేశానికి మోషే 12 మంది వేగులవాన్ని పంపుతాడు. పంపినప్పుడు అందులో 10 మంది అయ్యి బాబు వాళ్ళు చాలా జైంట్స్, వాళ్ళు శూరులు, వాళ్ళు మనం జయించలేం అని చెప్పి చెడ్డ సమాచారం చెప్తే, యెహోషువ కాలేబులు ఏం చేస్తారంటే, వాళ్ళు ఎంత జైంట్స్ అయినా సరే మన దేవుడు జైంట్లకు జైంట్ కాబట్టి మన దేవుడు మన యందు ఆనందించిన ఎడల వారి మీద మనకేం చేస్తాడు? జయమిస్తాడు. చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే, శ్రమను చూసి భయపడిపోతూ ఉంటాం.
బాబు చాలా ఎత్తుగా ఉంది, బండలా ఉన్నాడు, ఎత్తుగా ఉన్నాడు, వాడి దగ్గర మిడతల్లా ఉన్నాం, అయ్యి బాబోయ్ ప్రయాణాలు విడిచిపెడేస్తాం. దేవుని బిడ్డ, నీ శ్రమ నీకంటే గొప్పది కావచ్చు, నీకు చాలా కష్టం కావచ్చు శ్రమ జయించడం. కానీ ఒక మాట చెప్పమంటారా, నీ శ్రమను జయించడానికి నువ్వు కాదు శ్రమను జయించేది ఎవరు చెప్పండి? దేవుడు శ్రమ మీద మనకేమిస్తాడు? విజయం ఇస్తాడు. శ్రమకు నువ్వు భయపడితే శ్రమ ఎవరికి భయపడతాడు చెప్పండి? దేవుడికి భయపడతాడు. ఎటువంటి సమస్య అయినా దేవుడికి ఒక సమస్య కాదు, దయచేసి మర్చిపోకండి. యెహోషువ పక్షమున ఎవరు యుద్ధం చేశారు చెప్పమంటారా? దేవుడి యుద్ధం చేశాడు. యెహోషువ గ్రంథంలో మనం చూస్తే యెహోషువ ఒక పైకి నుంచి యుద్ధం చేస్తూ ఉంటే దేవుడు వడగండ్ల చేత ఏం చేశాడు? ఓడించాడు, వడగండ్లు కురిపించాడు. మీకు తెలుసా, యెహోషువతో కలిసి దేవుడు పోరాడాడు. నా యేసుతో కలిసి పోరాడుచున్నా. నీ పోరాటములో దేవుడు ఎలా వచ్చాడు చెప్పమంటారా? సేనాధిపతిగా నీ ముందుండి పోరాడి నీకు విజయం ఇస్తాడు. దేవుడు నీ పక్షమున పోరాడి నీకు విజయం ఇస్తాడు. దేవుని బిడ్డ, వ్యాపారం పడిపోయి ఉండొచ్చు, లేకపోతే నీ జీవితంలో నష్టం రావచ్చు, శ్రమలు రావచ్చు, వ్యాధులు రావచ్చు, కరువులు రావచ్చు, వ్యతిరేకత ఇంట్లోంచి రావచ్చు, బయట నుంచి రావచ్చు, మనుషులే శత్రువులుగా మారిపోవచ్చు. ఏది మారినా నిన్ను భయపెడతా ఉంటాయని శ్రమలు, నిన్ను రోగం భయపెడతా ఉంటుంది, నిన్ను కరువు భయపెడతా ఉంటుంది, అప్పులు భయపెడతా ఉంటాయి, మరణ భయం నిన్ను ఏదిస్తూ ఉంటుంది. ఏది నీ జీవితంలో భయపెట్టినా యెహోషువలో ఏం చేయాలంటే ధైర్యంగా ఉండాలి. యెహోషువలో మరొక ఆయుధం ఉంది, ఏంటి చెప్పమంటారా? ధైర్యమే మా ఆయుధం, దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసమే మా ఆయుధం, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అన్నాడు కదా, వారికి మీరు భయపడకుడి. యెహోషువ అన్నాడు, వారి నీడ వారి మీద నుంచి తొలగిపోయిన. సంఖ్యా 14 అధ్యాయం 15 అధ్యాయాలు ఈ మాటలు రాయబడ్డాయి. ధైర్యంగా ఉండాలి మన శ్రమల్లో. చాలామంది ఇశ్రాయేలీయులు గొల్లియాతును చూసి పాసు పోసుకుని పారిపోయేవారు. ఎక్కడికి? టెంటల్లోనికి. దావీదు ఏమంటాడు? ఒరే, గొర్రెలు ఎత్తును చూసి వాడు బలాన్ని చూసి భయపడుతున్నారు. ఇదిగో యుద్ధం చేసేవాడు నేను కాదు, నా పక్షం యుద్ధం చేసి నాకు జయమిచ్చేవాడు దేవుడే. అర్థమవుతుందా? సాతాను ఆయుధాలను చూసి భయపడిపోతూ ఉంటాం. దేవుని బిడ్డలారా, అపవాదం చూసి భయపడొద్దు, శ్రమను చూసి భయపడొద్దు. అపవాది ఎవరు చెప్పమంటారా? కోరలు లేని సింహం లాంటోడు. అపవాది ఎవరో చెప్పమంటారా? కోరలు లేనటువంటి నాగుపాము లాంటి వాడు అపవాది. అవి మనల్ని ఏమీ చేయలేవు, వాటిని చూసి మనం భయపడతాం అంతే. ధైర్యంగా ఉండి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు గొప్ప విజయాన్ని, నీ శ్రమల మీద దేవుడు గొప్ప విజయాన్ని ఇస్తాడు. 1965 సంవత్సరంలో ఇశ్రాయేలీయులు యూదుల మీదకి చుట్టూ ఉన్న దేశాలన్నీ యుద్ధానికి వెళ్ళాయంట. నిజంగా ఆశ్చర్యం ఏంటి చెప్పమంటారా? అందులో ఆయన చెప్పాడు 600 మంది సైన్యము, 600లేనట. కానీ వాళ్ళు చుట్టుపక్కల ఉన్న సైనికులందరూ కూడా లక్షల కొలది వచ్చారంట, చుట్టూ ఆవరించారట. అనుకున్నారట, ఇశ్రాయేలుని సర్వనాశనం చేసేస్తాం, నామరూపాలు లేకుండా ఈ దేశాన్ని చేసేస్తామని చెప్పి శత్రువు గర్వించి అతిశయించి భయపెట్టాలని చూశాడట. ఇశ్రాయేలీలు చూశారు, వీళ్ళు 600 మందే ఉన్నారు, ఎక్కువ మంది లేరు. అక్కడ లక్షల మంది చుట్టూ ఉన్నారు. వారు భయపడలేదు, ప్రభువుని గుర్తు చేసుకున్నారు, ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి యుద్ధం చేశారట. అంతే, ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా, ఇరాక్, ఇరాన్, ఈజిప్ట్, నైజీరియా, ఇవన్నీ శత్రు దేశాలన్నీ కూడా తోక ముడిచిపోయి పారిపోయాయి. 600 మంది దగ్గర లక్షల మంది సైనికులు పారిపోయారు. ఏంటండి సీక్రెట్ అని అడిగితే ఆ సైనికులు చెప్పారంట, శత్రు దేశాలు చెప్పాయంట, బాబు కందిరగలు పంపించేశాడు యెహోవా దేవుడు, ఈ కందిరగలు మాతో ఫైట్ చేసాయి, అందుకే మేము పారిపోయాం. యూదులు 600 మంది ఉన్నారు, చాలా తక్కువే మంది ఉన్నారు, కాళ్ళ కింద వేసి నలిపేస్తాం అనుకున్నాం. కానీ మీరు ఏం చేశారో మాకు తెలియదు. మా మీదకి పెద్ద పెద్ద కందిరీగలు, అవి కొడతా ఉంటే నొప్పు, అవి కొడతా ఉంటే మాకు బాధ తట్టుకోలేక మేము పారిపోయాం. పారిపోతుంటే ఏం చేశారు? పారిపోతున్న వాళ్ళ మీద బాంబులు వేసి వాళ్ళు బ్లాస్ట్ చేశారు. వినండి దేవుని బిడ్డ, ఇజ్రాయేల్ పక్షంగా యుద్ధం చేయవాడు ఎవరంటే యెహోవాయే. నీ పక్షంగా యుద్ధం చేయవాడు ఆయన. ఎప్పుడు చెప్పమంటావా?
మోకరించి ప్రార్థన చేసి, నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు అన్నాడు ఓడిపోడు, నా దేవుడు నాతో కలిసి, నేను దేవుడితో కలిసి పోరాడుతాను. నువ్వు ఒంటరిగా పోరాడితే నువ్వు అపజయం పొందుతావు. యెహోషువ ఒంటరిగా పోరాడలేదు. ఇశ్రాయేలు సైన్యానికి సేనాధిపతిగా దేవుని దూత పరలోక రాజ్యంలో నుంచి భూమి మీదకి దిగివచ్చాడు. దేవుని బిడ్డలారా వినండి, అందుకనే యెహోషువ 31 మంది రాజులను జయించాడు. 110 సంవత్సరాల వరకు పోరాడుతూ జయిస్తూనే ఉన్నాడు. దేవుని బిడ్డలారా వినండి, కానివేటి చెప్పమంటారా? ఇశ్రాయేలుకు సేనాధిపతిగా దేవుని దూత వచ్చాడు. ఇది నాన్న, నువ్వు గిల్గాలులో నువ్వు మారు మనసు పొంది నీ పాపాన్ని కడిగేసుకుని శుద్ధి చేసుకుంటే నీ శత్రువులతో పోరాడడానికి దేవుడు నీ పక్షమున ఆయన పోరాడుతాడు. నిర్గమాకాండములో 23వ అధ్యాయం 27, నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను. నువ్వు పో సర్వదేశంలో వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోనట్లు చేసేదను. మరియు పెద్ద కందిరీగలు నీకు ముందుగా పంపించేదను. అవి నీ ఎదుట నుండి హివీలను, కనానీయులను, హిత్తీలను వెళ్ళగొట్టును. సర్వదేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోనట్లు చేసేదను. పెద్ద కందిరీగలు. జాగ్రత్త, దేవుడు నీ పక్షమున పోరాడతాడు. శ్రమలు వచ్చాయని భయపడుతున్నావా? వ్యాపారంలో పడిపోయాను, కుటుంబం చితికిపోయింది, అన్నీ కష్టాలే, అన్నీ బాధలేని నువ్వు భయపడుతున్నావా? ప్రార్థించు. నా దేవుడి శ్రమల మీద నాకు విజయం ఇస్తాడని విశ్వాసం ఉంచు. నీ శ్రమల మీద దేవుడి నీకు జయమిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక అమ్మాయి మంచి ప్రార్థన పరురాలు, అంతేకాదు దేవుని మాటకు ఎంతో లోబడే ఆ మంచి విధేయత కలిగిన అమ్మాయి. అంతేకాదు అమ్మా నాన్నలు ఇంట్లో నుంచి ప్రభువుని నమ్ముకుందని బయటికి గంటేస్తే మందిరంలోకి వచ్చి మందిరంలో ఎంతో గొప్ప పరిచర్య చేసి ప్రార్థన చేసుకుంటూ మందిరంలో వాళ్ళు ఇచ్చిన డబ్బుల చేత, కానుకల చేత 10th క్లాస్ చదువుకుంది. 10th క్లాస్ చదువుకుంటే రిజల్ట్ వచ్చింది. ఈ అమ్మాయి చాలా ఇంటెలిజెంట్, అన్నిట్లో ఫస్ట్ మార్కే. కానీ ఎందుకో పాపం ఫెయిల్ అయిపోయింది. చూసుకుంటే మ్యాథ్స్లో 1 మార్కులో ఏమైపోయిందంటే ఫెయిల్ అయిపోయింది. అమ్మాయి బాధపడలేదు. చాలామంది ఈ అమ్మాయి చాలా బాగా చదువుతుంది. హెచ్ఎం కూడా పిలిచి, అమ్మ నువ్వు అన్ని ఫస్ట్ మార్కులు వస్తాయమ్మా, ఏంటమ్మా 1 మార్కులో ఫెయిల్ అయిపోయావు నువ్వు అని చెప్పంటే, లేదండి నా దేవుడు నా జయముని విజయంగా మారుస్తాడండి, నా దేవుడు నాకు జయమిస్తాడండి, నా దేవుడు నా పక్షమున నాకు విజయాన్ని దయచేస్తాడండి, నేను నమ్ముతున్నానండి, నా దేవుడు నమ్మదగిన వాడండి, నాకు దేవుడి మీద విశ్వాసం ఉందండి, నాకు దేవుడు జయమిస్తాడు. హెచ్ఎమ్మనంటే, అమ్మ నువ్వు ఫీజు కట్టుకుని డబ్బులు లేదు, నేను కడతానులేమ్మా, మళ్ళీ రాసి పాస్ గారు అన్నారంటే, అమ్మ నీకు ఫీజులు కట్టిన డబ్బులు లేవు కదా, నేను ఇస్తాను డబ్బులు, బాగా చదువు కష్టపడతాయి, నేను ఎగ్జామ్ కట్టును, నేను ఎగ్జామ్ రాయను, దేవుడు నాకు జయమిస్తాడు. అందరూ చెప్పినా సరే ఈమె ఏం చేసిందంటే, నాకు దేవుడు జయమిస్తాడని నమ్మింది. ఇది షార్ట్లో కట్ చేస్తున్నాను, చాలా పెద్ద కథ. ఏమేం చెప్పమంటారా? అప్పుడు ఎన్టీ రామారావు పడగొట్టి ఒక ఆయన ఎక్కాడు. ఎవరో ఎవరండి? నాదెండ్ల భాస్కర్ ఎక్కాడు. ఎక్కి ఏదో మేలు చేయలేని ఏం చేశాడంటే 10th క్లాస్లో 1 మార్కులో ఫెయిల్ అయిపోయిన వాళ్ళకి 5 మార్కులు కలిపేశాడు, గ్రేస్ మార్కులు. కలపోదికి చూడండి, ఈ అమ్మాయి మ్యాథ్స్లో 39 వచ్చేసి దేవునికి స్తోత్రం కలుగునుగా పాస్ అయిపోయింది, ఫస్ట్ మార్కులో పాస్ అయిపోయింది. విశ్వాసమే విజయం. ఎన్ని శ్రమలు వచ్చినా దైవజన భక్సింగ్ గారు అన్నారు, భయపడవద్దు శ్రమలకు. యెహోషువ శత్రువులకు భయపడలేదు, ధైర్యంగా నిలబడ్డాడు, ధైర్యంగా నిలిచి పోరాడాడు. యెహోషువతో కలిసి సేనాధిపతిగా దేవుని దూత అయిన యేసుక్రీస్తు పోరాడి 31 మంది రాజుల మీద జయమిచ్చాడు. దేవుని బిడ్డ, వ్యాధులకు భయపడుతున్నావా? అప్పులకు భయపడుతున్నావా? మనుషులకు భయపడుతున్నావా? నిందలకు భయపడుతున్నావా? ప్రతికూల పరిస్థితులకు భయపడుతున్నావా? భయపడవద్దు.
యేసు ఎన్నడు ఓడిపోడు, నిన్ను దేవుడు ఎన్నడు కూడా ఓడిపోనివ్వడు. ఇంగ్లీష్లో ఉంటుంది, జీసస్ నెవర్ ఫెయిల్స్. యేసు ఎన్నడు ఓడిపోడండి. యేసు ఓడిపోతే నువ్వు ఓడిపోయినట్టే, నువ్వు ఓడిపోతే యేసు ఓడిపోయినట్టే. యెహోషువకి కనాను దేశం అంతా జయించాడు. కనాను దేశాన్ని జయించాడు. కారణం, దేవుడు తోడై ఉన్నాడు. దేవుడు యెహోషువతో ఉన్నాడు. యెహోషువకి దేవుడు సహాయకుడిగా ఉన్నాడు. యెహోషువను దేవుడు విడిచిపెట్టలేదు. దేవుని బిడ్డలారా, మనం యెహోషువ గ్రంథంలో చదివేమో, యెహోవా సేనాధిపతిగా యేసుక్రీస్తు ప్రభువారు వీరి పక్షమున పోరాడి విజయం ఇవ్వడానికి వచ్చాడు. ఈ రాత్రికాల సమయంలో నీకు విజయం కోసం ప్రార్థన చేయి. గొప్ప దైవజనుడు సియోల్ దక్షిణ కొరియాలో ఓ బుక్ రాసి ఏడు చెప్పమంటారా, ప్రార్థనే విజయము. ప్రేయర్ గివ్స్ విక్టరీ. ప్రార్థించేవాడు అన్నడు ఓడిపోడు. యోబు గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం, దుష్టులకు విజయము కొద్ది కాలం ఉండును, భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషం మాత్రం ఉండును. కొన్నిసార్లు సాతాను మనమే జయించేసినట్టు, మనం ఓడిపోయినట్టుగా ఉంటాం. పరిస్థితులు మనం జయించినట్టుగా ఉంటాయి, శత్రువు మనం జయించినట్టుగా ఉంటాడు. కానీ దుష్టులకు విజయము ఎంతకాలం? కొంతకాలం, కొద్ది కాలమే. భక్తిహీనులకు సంతోషం ఒక నిమిషం మాత్రమే ఉండును. కానీ దుష్టునికి కొంతకాలమే విజయం, కానీ క్రైస్తవునికి ఎల్లప్పుడూ విజయమే, ఎల్లప్పుడూ విజయమే. దేవుని బిడ్డలారా, ఎరికో గోడలను యెహోషువ ఎలా పడగొట్టాడు చెప్పమంటారా? కేకలు వేసి స్తుతించడం ద్వారా ఎరికో గోడలు పడిపోయి. మీ ముందు ఎరికో గోడలో ఎత్తుగా ఉండి మేము భయపెడుతున్నాయా? స్తుతించండి, కేకలు వేయండి. స్తుతి ద్వారా ఎరికో గోడలు పడిపోతాయి. స్తుతి ఒక ఆయుధం. శ్రమలలో ప్రభుని స్తుతించండి. శ్రమల్లో ప్రభుని స్తుతిస్తున్నామంటే నీకు విశ్వాసం ఉంది. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయంలో ఎలా జయించాడు చెప్పమంటారా? చదువుతాం చూడండి. 10వ అధ్యాయము 12లో, యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీలను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోవాకు ప్రార్థన చేశాను. సూర్యుడా, నీవు గిబియోన్లో నిలువుము. చంద్రుడా, నువ్వు అయ్యాలో లోయలో నిలువుము. జనులు తమ శత్రులను పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచిన చంద్రుడు ఆగాను అనుమాట యాషారు గ్రంథంలో రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశ మధ్యం నిలిచి ఇంచుమించు ఒకనాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవాకు ఒక నరుని మన వినిన ఆ దినం వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాత గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలు పక్షముగా యుద్ధము చేసెను. అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలందరూ గిల్గాలులో ఉన్న పాలెములోనికి తిరిగి వచ్చింది. గిల్గాలులో నుంచి వెళ్ళి ఓడించి మళ్ళీ తిరిగి వస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నాడు ఆయన? సూర్యుడా, నువ్వు గిబియోన్లో నిలువు. ఎక్కడ ప్రార్థన? ఇంట్లో కాదు ప్రార్థన చేయాలి, సీక్రెట్గా కాదు. జనులందరూ ఉంటుండగా, అందరు వింటుండగా చెప్తున్నాడు, సూర్యుడా నువ్వు గిబియోన్లో నిలువు. చంద్రుడా నువ్వు అయ్యాలో నిలువు. సృష్టితో మాట్లాడుతున్నాడు. చంద్రుడు చంద్రుడితో మాట్లాడుతున్నాడు. అందరు వినమన్నట్లుగా. అరే ఏ పిచ్చెక్కిందట్రా, సూర్యుడు నిలబడమన్నవేటి, చంద్రుడు నిలబడమన్నవేటి, ఇదేం ప్రార్థనరా బాబు? లేదు, నా దేవుడు గొప్ప దేవుడు. ఇదిగో సూర్యుడా నిలువు, చంద్రుడా నువ్వు అయ్యాలో ఆగుపో అని చెప్పి యెహోషువ ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలు ఏమని చెప్పమంటారా? విశ్వాసం ఉంది. యెహోషువకున్న విశ్వాసం గొప్ప విశ్వాసం. ఈ విశ్వాసం ఎవరికి లేదో. యెహోషువ విశ్వాస వీరుడు. విశ్వాసంతో ఎరికో గోడలను కూలగొట్టాడు. విశ్వాసంతో రాజ్యాలను జయించాడు. విశ్వాసంతో శత్రువులను జయించాడు. నువ్వేం చేసిన పర్లేదు, నా దేవుడు ఉన్నాడు. నాకు ఎంతమంది శత్రువులు, శ్రమలు నాతో పోరాడినా వాటి మీద నా దేవుడు విజయం ఇస్తాడని చెప్పి విశ్వాసముతో ప్రార్థన చేసుకో. విశ్వాసమే విజయము. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో, ఈ లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. విశ్వాసం వచ్చి దేవుని బిడ్డ, శ్రమలు వచ్చిన, కష్టాలు వచ్చిన, వ్యాధులు వచ్చిన, మరణం వచ్చిన, ప్రజలు నీకు వ్యతిరేకులైన, ఎటువంటి ప్రతికూల పరిస్థితి వచ్చినా, అపజయమే వచ్చినా, ఓడిపోయినా, నువ్వు పడిపోయినా, ఏది జరిగినా విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు పైకి లేపుతాడు, నీకు జయమునిస్తాడు. అట్టి కృప దేవుడు మనకి దయచేయనుగాక. ప్రార్థన చేసుకోవచ్చు. ప్రార్థన. కళ్ళు మూసుకోండి. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి, మాకిచ్చిన మాటల కొరకు వందనాలు.
మా శత్రువులేంటో ఎలా జయించాలో కొన్ని విషయాలు మాతో మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు. ఈ మాటల చేత బలపరచబడి యెహోషువ వలె పోరాడి కనాను దేశాన్ని జయించి స్వతంత్రించుకోవడానికి నీ కృప దయచేయము. మాకు సెలవిచ్చిన మాటల కొరకు వందనాలు. పాపముతో పోరాడి జయముందాలి, శరీరముతో పోరాడి ఆత్మచేత జయించాలి, సాతాన్ని జయించాలి, లోకాన్ని జయించాలి. ఈ లోకాన్ని జయించిన విజయము మా విశ్వాసమే, మన విశ్వాసమే. విశ్వాసంతో ప్రార్థన చేస్తే చాలు లోకాన్ని జయించడం. లోకంలో వచ్చే శ్రమలు, నిందలు, అవమానములు, వాటములు, పతనములు, కరువులు, ఖడ్గములు, వ్యాధులు, మరణములు, ప్రతికూల పరిస్థితులు, తుఫాన్లు, పెనుగాలులు ఏది వచ్చినా విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ధైర్యముగా నీవు నా పక్షానున్నావని ధైర్యముగా నిలబడి నా దేవుడే శ్రమలో విజయమిస్తాడు, నా దేవుడే ఈ పోరాటంలో జయమిస్తాడని ప్రార్థన విశ్వాసముతో ధైర్యముతో నిలబడి జీవించడానికి కృప దయచేయము. ప్రార్థన విశ్వాసంతో చేయడం ద్వారా నా ప్రభువు నిన్ను నమ్ముకోవడం ద్వారా నీవే మా పక్షమును పోరాడి జయమిచ్చే దేవుడు అని స్తుతిస్తూ వందనాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అతి వినయంగా ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్.